మినపప్పు లేకుండా గ్రైండర్తో పని లేకుండా ఇంత పర్ఫెక్ట్ వడలు చేయొచ్చంటే ఎవరు మాత్రం ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి. పక్కా ట్రై చేస్తారు. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయండి. దేనికోసం ముందుగా ఇలా కడాయిలోకి 2 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి నీళ్లు చక్కగా తెరులుతున్నప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండకట్టకుండా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని మూత పెట్టి కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత చెయ్యి కొంచెం తడి చేసుకుని పిండి మొత్తం కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుని మనకు కావాల్సిన సైజులో చేతులు తడి చేసుకుంటూ ఈ విధంగా వడ షేప్లో ఒత్తేసుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేయండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. రెగ్యులర్గా చేసుకునే వడల కన్నా కూడా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలి అంటే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఛానల్ నేమ్ కింద ప్లే బటన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.